పారిస్ పారా ఒలింపిక్స్లో భారత్కు 29 పతకాలు, 18వ స్థానంతో ముగింపు. జావెలిన్ త్రోలో నవదీప్ స్వర్ణం, మహిళల 200 మీటర్స్ రేసులో కాంస్యం నెగ్గిన సిమ్రన్. కనీసం 25 పతకాలతో తిరిగి రావాలనే లక్ష్యంతో పారిస్ బయలుదేరిన భారత్ దివ్యాంగుల క్రీడాకారుల లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు. పారా ఒలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారా ఒలింపిక్స్ పారిస్లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారా ఒలింపిక్స్లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్కు 1 స్వర్ణ పతకం, 1 కాంస్య పతకం లభించింది. భారత్ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలలో టాప్ ర్యాంకులో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. శనివారం భారత్కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితిలో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో F41 కేటగిరీలో భారత అథ్లెట్ నవదీప్ సింగ్ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్ అథ్లెట్ సాదెక్ బీట్సాయే జావెలిన్ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెక్ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెక్ సంకేతం ఇచ్చాడు. దాంతో అతనికి హెచ్చరికల ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పథకాన్ని ప్రదర్శించడంతో సాదెక్కు రెండో ఎల్లో కార్డు చూపించారు. దాంతో అతను డిస్క్వాలిఫై అయ్యాడు. సాదెక్ పథకాన్ని రద్దు చేయడంతో పాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవదీప్కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు. మరోవైపు మహిళల 200 మీటర్స్ T12 దృష్టిలోపం కేటగిరీలోనూ సిమ్రన్ కాంస్యం సాధించింది. ఫైనల్లో సిమ్రన్ తన గైడ్ అభయ్ సింగ్తో కలిసి 24.75 సెకన్లలో గమ్యానికి చేరి 3వ స్థానంతో నిలిచింది.